హాయ్ ఫ్రెండ్స్, మేము నిజామాబాద్లో ఉన్న ఉత్తర తిరుమల గుడికి వెళ్ళాము. టెంపుల్ అక్కడ చూడండి, ఇది మెయిన్ గోపురం అనమాట. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఒకవైపు ఏమో ఫస్ట్ గణపతి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ గణపతి ఉంటారు వెంకటేశ్వర స్వామికి. రైట్ సైడ్ ఏమో మరకత ఆంజనేయ స్వామి ఉంటారు. అంటే అది రేర్ అటండి, ఇక్కడ ఎక్కడ ఉండదంట. నార్త్ కాశీలోనే ఇక్కడ ఉందటండి. దాని తర్వాత ఇక్కడ మంగళవారం బాగా ఇక్కడ పూజలు బాగా చేస్తారు. చూడండి, వెళ్తున్నాం. ఇది ఫస్ట్ వెళ్తున్నాం చూడండి. ఇవి టెంపుల్స్ అన్నమాట. ఇది ఎదురుది ధ్వజస్తంభం అండి. ఇక్కడ అయ్యగారు వాళ్ళు ఉంటారు, పూజారి గారు వాళ్ళు అక్కడే ఉండి ఆ కైంకర్యాలు మొత్తం చేస్తారండి. ఇవన్నీ వాళ్ళ క్వార్టర్స్ అనమాట. క్వార్టర్స్ మీన్స్ వాళ్ళు ఉండడానికి ఉండే ఇల్లులు. ఇవన్నీ మా బాబా చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు. రండి ఫ్రెండ్స్, చూద్దాం టెంపుల్ ఎలా ఉంది చూద్దాం రండి. ఇది ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఈ ధ్వజస్తంభం నుంచి ఎదురుగా వెళ్తేనేమో వెంకటేశ్వర స్వామి అండి. ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో వినాయకుడు, రైట్ సైడ్కి పోతేనేమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ చాలా నైట్ పూట ఇంకా చాలా బాగుంటుంది, లైటింగ్స్ అవి వేసి. చూడండి, ఇట్లా స్టెప్స్ ఎక్కి ఇలా వెళ్తాము, మనం పైకి వెళ్తాం. ఇక్కడ ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే 16 ఒక పూర్ణ ఫలం అని ఒకటి ఉంటుంది ఆంజనేయ స్వామికి. ఆ పూర్ణ ఫలము కొబ్బరికాయ ఇస్తారు. ఆ కొబ్బరికాయ పూజ చేయించుకొని 16 రోజులు ఆంజనేయ స్వామి రక్ష కట్టుకొని 16 ప్రదక్షిణాలు చేసి ఒక కోరుకొని కోరుకొని అక్కడ కట్టుకోవాలి. ఆ కోరిక 16 రోజులు కంపల్సరీ నెరవేరుతుంది ఫ్రెండ్స్. లేదు 16 రోజులు కుదరకపోతే కనీసం 1 మంత్లో అయినా సరే ఆ కోరిక నెరవేరుతుంది. మళ్ళీ 16వ రోజు వచ్చి మళ్ళీ ఆ రక్ష చూసి మళ్ళీ రక్ష తీసుకొని ఆ పూర్ణఫలం మొత్తం మనమే తినేసేయాలి. ఆ పూర్ణఫలం ఎలా అంటే ఆ పూర్ణఫలం విప్పి మళ్ళీ ప్రదక్షిణం చేసుకొని తీసుకెళ్ళాలి. అది చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామివారు చూడండి ఫ్రెండ్స్ ఎంత మనోహరంగా ఉన్నారో. ఇటు సైడ్కి వెళ్తే ఇక్కడ వినాయకుడు ఉంటాడు. ఫస్ట్ మనం ఇటు నుంచే స్టార్ట్ అవ్వాలి. కాకపోతే అటు నుంచి మీకు వీడియో కవర్ అవుతుంది అని చెప్పి అటు వీడియో కవర్ ఎలా ఉండదు, అందుకే బయట నుంచి వీడియో తీసాము. లోపలికైతే వీడియో అసలు రానివ్వరు. విఘ్నేశ్వరుడు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే పూర్ణఫలము. ఇలా తిరిగి ప్రదక్షిణాలు చేసి కట్టాలి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్.